నువ్వు ప్రార్థన అంటేగానే ఆ ఇద్దరు రంగంలో అడిగి పెట్టలేవు. నా దేవునికి నువ్వు సరెండర్ అయిపోతావు గట్టిగా. ఆ ఇద్దరికి వెళ్ళలేవు. నీ విరుగు పరుగు వారికి కానీ, నీ భర్త మీద కానీ, భార్య మీద, నీ పిల్లల మీద కానీ ఎప్పుడైతే ప్రార్థన చేసి ప్రారంభించి యుద్ధానికి వెళ్ళలేవు. దేవుని ఎదుట సరెండర్ అయిపోతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మనసు వేరుగా ఉంటుంది, ఆ తీర్మానం వేరుగా ఉంటుంది. అదే బక్వాడి ఇంటి దగ్గరికి వెళ్ళి, ఏమే మా ఇంటి ఇద్దరికి వస్తుంటే ఏమంటావే, ఆమంటే నువ్వంటే చూసుకో అని వెళ్ళిపోతాం. అలా కాదు. ఎస్ఐ దగ్గరికి రండి ఇద్దానికి, అయ్యా మా పక్కా దగ్గరికి నేను మంచి ఇద్దానికి వెళ్ళాలనుకుంటున్నా అంటే చాలు, నీ మనసు మారిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. నీ మీదకి యుద్ధానికి వచ్చే వ్యక్తి కూడా మారు మనసు అనుభూతులకు వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక అమ్మంట, నిజంగా నేను స్పష్టంగా ఈ మాటనే ఎప్పుడో సామెత చెప్పేదాన్ని నేను కనులారా చూస్తున్నాను. హల్లెలూయా. ఒక అమ్మంట బాగా రోజు ఫైటింగ్ చేసేదంట. చక్కగా మంచి బూతులు బాగా వాడబడేదంట. సరే వాళ్ళిద్దరూ ఒకే సంఘానికి వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళంట. ఒక ఆమె హిందూరాలు తెలియదంట ప్రార్థన. ఆ నీళ్ళు పంపు కాడికి వెళ్ళాక గొడవ మొదలేసిందంట. అప్పుడు దాకా ఫైటింగ్ చేస్తూ ఉన్నామా, ఆ పాస్టర్ గారు ప్రార్థన అయ్యాక మగులాగా అలా వెళ్తున్నారట. ఈ పాస్టర్ గారు చూసి లాంగ్వేజ్ మార్చేసిందంట. ఏమని, నీకు స్తోత్రం, మీ అమ్మకు స్తోత్రం, మీ నాన్నకి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఏమనుకుందంట, ఇప్పుడు దాకేంటి ఎలా తిట్టి ఎలా మాట్లాడుతుంది, ఇదేదో కొత్త తిట్లు అయ్యింది అని. ఆమె నీకే స్తోత్రమే, మీ అమ్మకే స్తోత్రం అంట. హల్లెలూయా. తెలియక ఆమంటే అన్ని అనుభూతి తెలిసి అప్పుడు దాకా పచ్చి బూతులు తిట్టి లాంగ్వేజ్ మాట్లాడినామా నశించిపోయింది, తెలియక మాట్లాడినామా ఆశీర్వదించబడింది. హల్లెలూయా. ఈరోజు ఎలా ఉంటున్నావు నీ జీవితంలో? ఎవరో చూస్తున్నారని కాదు, ఆయన నిన్ను అనుక్షణం చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఒక్క మందిరంలో 5 నిమిషాలు కాదు, నీ భక్తి జీవితాంత ప్రాణం అన్నంత వరకే ఆ భక్తి కడవరకే ముందుకు నడిపించబడుదురుగా. 10 నిమిషాలు మాత్రమే కాదండి, ఏదో పాస్టర్ గారు చూస్తారని కాదు, యేసయ్య అనుక్షణం నిన్ను చూసుదురుగా. హల్లెలూయా, హల్లెలూయా. మా అక్క ఈరోజు సందర్భం బట్టి చెప్తున్నా, సాయిపడి గ్రామం. ప్రతిరోజు కూడా వారు ఆమె ఇంటికి ఇంటి ఎదుర్కొంటా మంచిగా తిడుతూ ఉండేది. వీళ్ళు కూడా అన్నాడు ఆమె ఏమంటాని నాకు రోజు చెప్పాడు. నేను వెళ్ళినప్పుడు కూడా మా పచ్చి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండేది. నేను ఒకే మాట అన్నా, ఏదో ఒక రోజు ఆమెను దేవుడు ఆశీర్వదించి దేవుని మాట తీరికి లేకనే చెప్పింది, మీరు మౌనంగా ఉండి ప్రార్థన చేయండి అక్క అన్న. అయ్యో ఇల్లు అమ్మేస్తాం, ఇల్లు ఇచ్చి వెళ్ళిపోతాం అంట ఇట్ట అని చాలా చెప్పారు. నాకు కూడా ఎవరైనా బంధువులు చూస్తే చాలు కొత్త తిట్లు తిట్టేది. మీ చెల్లి అట్ట బాధ నన్ను కూడా వాయించింది. హల్లెలూయా. బాగా తిట్టే ఆమె ఈరోజు తీరికి లేకన్నా బ్యాగ్ వేసుకుని సువార్తను ప్రకటిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ప్రతిరోజు మా అక్కగారు ఇంటికి వచ్చి మంచి పరిచరికులుగా ఉంటున్నారు. దేవుని స్తోత్రం. ఫోన్ చేస్తాను కానీ మాట చెప్తే నేను చాలా ఆనందించాను. మొట్టమొదటిగా ఆనందించింది నేనే. హల్లెలూయా. ఎందుకు అంటే ఒకప్పుడు వినలేని పరిస్థితి, ఈరోజు మౌనంగా ప్రార్థన చేసుకునే స్థితి నా దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఎదుటి వారి కోసము, నీ ఎదుటి వారి కోసము కాదు, నీ భక్తి ఎదుటి వారి కోసము కాదు, నీ భక్తి ఎవరు చూస్తారని కాదు, నీ భక్తి నీ కుటుంబాన్ని నడిపించుదురుగాక. హల్లెలూయా. నీ నీతి నీ ముందర నడుచుదురుగాక. ఆమేన్. దేవుని యందు ఆనందించబడాలి అంటే ఆయన వాక్యాన్ని
నీ హృదయమైన పలక మీద రాయటం ప్రారంభించాలి. హల్లెలూయా. కీర్తన గ్రంథంలో నీకు ఒక మాట చదువుతారు. కీర్తనలు 139 కీర్తనలు చదువుతారు. మొదటి నుండి. యెహోవా, ఎంత గొప్ప మాట అండి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరిశోధించుతున్నాడు మనల్ని. అంటే నువ్వు మాట్లాడిన మాటలో ఆయన వింటున్నాడా లేదా? నువ్వు నడిచే నడక ఆయన చూస్తున్నాడా లేదా? హల్లెలూయా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు. గట్టిగా ఈరోజు నువ్వు ఎలా జీవిస్తున్నావు? కింద చదువుతుంటా. నాకు తలంపు పట్టక మునిపే. ఎంత గొప్ప మాట. నాకు తలంపు పుట్టక మునిపే నా మనస్సుని గ్రహించుచున్నావయ్యా. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది మనం ఈరోజు మర్మాలని బడిలో కూర్చున్నాం. నీకు పెద్ద సమస్య అయినా నా దేవుని ఎదుట చిన్న సమస్యగా మారిపోవునుగా. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నాటడానికి వెరపట్టడానికి పెళ్ళగించడానికి నిలబెట్టిన వాడిని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెహోవా చదివిస్తున్న మాట, జీవము మరణం యెహోవా వశమై ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ మనసుని గ్రహించుచున్నాడు. నీ నడక పడికి చూస్తున్న దేవుడు. నువ్వు రాజ్యముగా మాట్లాడుతున్న ప్రతి మాట ఇంటున్న సజీవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబంలో ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో, ఎవరైతే అస్వస్థతతో ఉన్నారో, విశ్వాసంగా ప్రార్థించే నా దేవుడు అద్భుతాలు జరిగించగలుగును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎన్నో సంవత్సరాలు బట్టి పక్షవాతంతో బాధపడుతూ ఉన్నాడంట. హల్లెలూయా. యేసు ప్రభుల వారు ఒక ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తుంటే అందరూ ఎవరికి వారే పరిగెడుతున్నారంట. నేను చేయించుకోవాలి. కానీ ఈ రోగిగా ఉన్న అతన్ని చూసి నలుగురు మనుషులు ఆలోచించేది. వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు చూసి ఈ లేవలేకపోతున్నాడు, కొంచెం సహాయం పట్టండి అని నలుగురు మనుషులు మాట్లాడుకుని ఆ మంచుతో బలంగా తీసుకువెళ్ళి
గుమ్మం నుండి వస్తే దారి లేదని ఆ ప్రజలందరూ కూడా ఆ ఇల్లంతా నింపబడి ఉన్నారని నడుకప్పు తీసి ఆ మంచముకు తాళ్ళు కట్టి ఈ నలుగురు వ్యక్తులు యేసు ప్రభులు వారు ఉన్న మంచికి దింపారు. అంత గట్టిగా చెప్పారు. ఆయన బ్రతికే స్థితిలో లేడు, క్షీణించిపోయాడు. కానీ వెళ్ళేవారు వచ్చేవారు చూసి ఈ నలుగురు వ్యక్తులు ఒక ఆశ కలిగి ఆ కప్పు తీసివేసి ఆ మధ్యలోకి దింపటం. కానీ యేసు ప్రభుల వారు ఈ బాగోని వ్యక్తిని చూడలా. దేవుని స్తోత్రం. ఎవరు చూసారో తెలుసా? ఆ కష్టపడుతున్న నలుగురు వ్యక్తులు చూసి ఈ బాగోని ఎత్తికి నా దేవుడు స్వస్థత కార్యం చేసిన దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ పక్కవారు, వెలుగువారు, పొరుగువారు, నీ కుటుంబంకి లేదు అనారోగ్యం ఉన్నారా, అస్వస్థతతో ఉన్నారా, ప్రార్థన చేయి. విశ్వాసాన్ని బట్టి నా దేవుడు కార్యం జరిగించగలుగునుగా, ఆశ్చర్యమైన కార్యములు జరగబడునుగా. ప్రార్థన చేయండి ప్రియ సహోదరి సహోదరా. అయ్యా, నా జీవితంలో ఇది నేను కావాలి. కోల్పోయాను నా కుటుంబంలో, నా యజమాని పట్ల, నా పిల్లల పట్ల, నా భార్యను బట్టి ఈ కార్యం చేయాలి. అందుకే సార్ నువ్వు కూర్చుండి తల్లి ఇష్టం కూడా ఆయన విరిగి ఉన్నాడు. చదువునా మన హృదయాన్ని పరిశోధిస్తున్నవాడు, మన నడుకును, నా పడకును నువ్వు పరిశోధన చేసి ఉన్నావు. హల్లెలూయా. నేను చేసే ప్రతిదీ కూడా నా తలంతులు బహుగా తెలుసుకుంటున్నావయ్యా. దేవుని స్తోత్రం. ఈ ఒక్క మాట చాలు, నా నడుకనే నా పడకనే విరిగి ఉన్నవాడు. దేవుని స్తోత్రం. ఈరోజు నీవు అనుకుంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మందిరానికి కొన్ని మాటలు మోసుకుని వెళ్ళాలని వచ్చిన నీవు నా దేవుని యందు ఆనందించబడుదును కాక. నీ వెళుతూ వెళుతూ గొప్ప ఒక ప్రమోషన్ తీసుకుని వెళుదురు కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా దేవుని మందిరానికి వెళ్ళాను, నేను పలానా కావాలని అడిగాను, నాకు ఏసై ఇచ్చేది, అది పట్టుకుని వెళ్ళిపోతున్నానని నీవు గుడారములోనికి వెళ్ళాక సాక్ష్యం ఇచ్చిదురుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ముఖ దర్శనం చాలయ్యో నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. ముఖ దర్శనం నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా.
ఎస్ఐ సన్నిధిలో కూర్చున్న నీవు నేను దేవుని నుండి గొప్ప బహుమానాన్ని తీసుకుని పరిగెత్తుదురు. హల్లెలూయా. వచ్చే వారం కల్లా సాక్షులుగా నిలబడుదురుగాక, అప్పుతోని జరుగునుగాక. ఈ రోజు నువ్వు నమ్మితే మహిమ కార్యాలు పొందుకుని తిరిగి వెళ్ళదురుగాక. ఎంతకాలం నమ్ముకోకుండా వచ్చి నిలబడతావు? నమ్ము, దేవుని మహిమ చూస్తావు. నమ్ము, అద్భుతాలు జరుగునుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా. జీవితాంత సంవత్సరాలు పడుకోట వస్తున్నావు, అయ్యో నా బాధ తగ్గిట్లా అంటున్నావే కానీ నీలో నమ్మకం లేదు. నువ్వు మాటలో జారిపోతున్నావా, తలంతులో జారిపోతున్నావా, సూపులో, నడకలో, ఆలోచనలో ఎందులో జారిపోతున్నావు? నీవు పరిశోధించుకో. నా దేవుని ఎందు ఆనందించబడుదురుగా. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం లేకుండా ఎన్ని సంవత్సరాలు అక్కడ నిలబడినా ఎక్కడ వేసిన గొంగడే అక్కడే ఉంటుంది. విశ్వాసం కావాలి. నీలో విశ్వాసం ఉంటే ఈ రోజే లేచి పరిగెత్తుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం కావాలి, పట్టుదల కావాలి. ఆ రెండు లేకపోతే నా దేవుని ప్రేమను పొందుకోలేవు. ఎన్ని సంవత్సరాలున్నా ఎక్కడ వేసిన వారు అక్కడే ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరా, నేను రక్షించబడిన దినాల్లో పరిశుద్ధాత్మ దేవుని నేను అడగటం ప్రారంభించాను. ప్రభువా, నువ్వు గొప్ప దేవుడు అంట, నువ్వు మాట్లాడే దేవుడు అంట, నువ్వు మాట్లాడతావంట, ఏ కార్యాలైనా చేస్తావంట. నా జీవితంలో కొన్ని కార్యములు చేయాలి ప్రభువా. నేను చాలా చాలా నరగొట్టబడిన వ్యక్తిని, త్రోసివేసిన వ్యక్తిని. అయ్యా, నాకు నీవెవరివో తెలియదు అనే ప్రభువా, నువ్వు నాతో మాట్లాడు, నా జీవితాన్ని మార్చు. నేను ఆ పట్టుదలతో ప్రార్థన చేశానండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత అంటే నా కార్యములు దేవుడు సఫలపరిచే వరకే నేను ప్రార్థన ఆపలేదండి. దేవుని స్తోత్రం.